శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 1 మార్చ్ 2026 నుండి 31 మార్చ్ 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం అండి. 26 మార్చి నుండి శుక్రుడు వస్తున్నాడు. గురుడు మిథున రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు కుంభరాశిలో ఉన్నారు. అంతేకాకుండా శనీశ్వరుడు మీనరాశిలోను, శుక్రుడు 2వ తారీఖు నుండి 2 మార్చి నుండి శుక్రుడు ఉచ్చ స్థితిలో మీనరాశిలో ఉండబోతున్నాడు. బ్రహ్మాండం, ఎగ్జాల్టేషన్కి వచ్చేస్తున్నాడు. రవి 15వ తారీఖు నుంచి మనకి మీనరాశిలో వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కటి తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా కాలసర్ప దోషంలోనే ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయండి. అంటే మనిషి మీద ప్రభావం అనేది చాలా తక్కువ చూపిస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టుగానే మన దేశాల మీద చూపిస్తాయి తప్ప, రాజకీయ నాయకుల మీద, మంత్రుల మీద చూపిస్తాయి తప్ప గ్రహాల ప్రభావం, కాలసర్ప దోషం అనేది చాలా తక్కువగా మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా ఈ నెల మొత్తం కూడా, మార్చి నెల మొత్తం కూడా చాలా చాలా దివ్యంగా బాగుంది. అదృష్టవంతులుగా ఉంటారు. ముఖ్యంగా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ధనం సంపాదించిన ధనం అంతా కూడా ఖర్చు పెడుతూనే ఉంటారు. పుణ్య కార్యక్రమాలకి, దైవారాధనకి, దైవ దర్శనాల కోసము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కోసం ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. మీరు 2nd హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడు. అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ధనం బాగా ఉంటుంది. కానీ కుటుంబంలో కూడా, కుటుంబం నుంచి వీళ్ళు కొంత దూరంగా ఉండడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. శనీశ్వరుడు చూస్తున్నాడు కదా కుటుంబ స్థానాన్ని. చిన్న చిన్న దోషాలు కూడా కుటుంబ స్థానంలో ఉన్నాయి. ఏదైనా మీ రాశి వారికి గురు ప్రభావం కూడా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, తోబుట్టువులంటే విశేషమైనటువంటి సంతోషంగా ఉండడము, అదృష్టం కలగడము, ధైర్యంగా ముందుకెళ్ళడము, అంతేకాకుండా వార్తా సంస్థల్లో పనిచేసే వారికి బాగుండడము జరుగుతుంది. ఏదేమైనా మీ ఎడ్యుకేషన్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కటి చదువు రావడము, మ్యూజిక్ రంగంలో బాగా డెవలప్ అవడము, సంగీత సాధన చేయడము, కొంతమందికి గాయకులు ఉంటారు, యాంకరింగ్ వృత్తులు ఉంటారు, వాళ్ళకి బాగుండడము జరుగుతుంది. 5వ స్థానంలో కేతువు వాళ్ళ మీ సంతానం ఉండబోతే, లేకపోతే ఫస్ట్ ఆడపిల్ల పడడానికి అవకాశం ఉంది. మీ జాతకాల్లో కూడా చూసుకోండి, 5వ స్థానంలో కేతు ఉంటే ఆడపిల్ల పడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీ ధన సంపాదన బాగుంటుంది. కళారంగంలో కూడా మీకు రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మీకు శత్రువుల భయం, శత్రువుల వల్ల బాధ మీకు పొంచి ఉంది అని మాత్రం చెప్పచ్చు. వివాహాది వేడుకలు, శుభకార్యాలు, ధర్మకార్యాలు, భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇంత ముందుగా కాకుండా మీకు దగ్గరలోని సంబంధాలు, మంచి సంబంధాలు దొరకడానికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, విదేశాలకు వెళ్ళడాలు ఇవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా మీరు భగవంతుడి యొక్క దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉందంటే, అంతేకాకుండా మీ గురువు గారిని, పీఠాధిపతుల్ని కలవడము, విదేశాలకు ఉన్నతమైన విద్య రీత్యా వెళ్ళడము జరుగుతుంది. మీ రాశి వాళ్ళకి 10th హౌస్ లార్డ్ వైభవం ఉన్నాడు కాబట్టి మీకు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు వస్తాయి. అంతేకాకుండా మీరు కోరుకున్న చోటకు కాకుండా ఇష్టం లేని చోటకి మీరు ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఏదేమైనా మీ ఉద్యోగంలో అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కానీ, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కానీ, ప్రైవేట్ రంగ సంస్థలు చెప్పినట్టుగానే సాఫ్ట్వేర్ చెప్పాను కదా, వాళ్ళందరూ కూడా కొద్దిగా కష్టపడాలండి. కష్టపడకపోతే మీరు రాణించలేరు. పైగా మీకు శని బాధ కూడా అయ్యాడు, 12వ భావంలో ఉన్నాడు. కాబట్టి ఉద్యోగ రీత్యా మీకు కొద్దిగా బాధపడడానికి అవకాశాలు ఉన్నాయి. చిన్న ప్రాబ్లమ్స్ మీ పై అధికారి చేత ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు, ఆ రవి 15వ తారీఖు నుంచి మారుతున్నాడండి, శుక్రుడుగా మారిపోతున్నాడు. అంటే రవి బుధులు రాహుతో కలిసి ఉంటారు. రవి బుధులు రాహుతో కలిసి శుక్రుడు ఉంటాడు కాబట్టి కుజుడు. సో ఈ 4 గ్రహాలు 11వ భావంలో గ్రహాలు ఉండడం వల్ల ముఖ్యంగా మీరు చేస్తున్న బిజినెస్ లో బాగా డెవలప్ అవుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్లకి బాగా డబ్బులు వస్తాయి. అంతేకాకుండా ఈ రవి బుధుల వలన, రవి కూడా మారిపోతారు కాబట్టి బుధ కుజుల వలన మ్యాథమెటిషియన్స్ గాను, ఆడిటర్స్ గాను,
ఇంజనీరింగ్ విభాగాల్లో ఉండేవారు గాను, అంతేకాకుండా కొంతమంది కూడా డాక్టర్స్ గా విదేశాలు వెళ్ళడానికి, డాక్టర్స్ గా బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. లాభస్థానం రాహుతో కలిసినటువంటి కుజుడు ఉన్నాడంటే లాభాలు అధికంగా వస్తాయి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది అని చెప్పొచ్చు. ఇంకా శుక్రుడితో కలిసినటువంటి శనేశ్వరుడు సెకండ్ హౌస్ లార్డ్, సెవెంత్ హౌస్ లార్డ్ వ్యయభావంలో ఉన్నారు. అంటే మీ భార్య గారికి కానీ మీ భర్త గారికి కానీ ఏది కావాలన్నా అది కొని పెడతారు మీరు. వాళ్ళు ఏది తక్కువ చేయరు. ధన విషయంలో మీరు బాగా సక్సెస్ఫుల్ గా ఉంటారు. అంతేకాకుండా శనితో కలిసిన శుక్రుడు 12వ భావంలో అంత మంచిది కాదు అని చెప్తూ ఉంటాం. అంటే మీ యొక్క ఆలోచన ద్వారానే వక్ర మార్గాలు పట్టడము, చెడు ఆలోచనలు రావడము, చెడు ప్రభావం కలగడం కొంతమంది జరుగుతుంది. అది శని శుక్రుడు 12వ భావంలో తప్పు అని మనం అంటాం. సో రవి కూడా చేరాడు. రవి కూడా 15వ తారీఖు చేస్తున్నాడు. రవి 12వ భావంలో ఉన్న, శనీశ్వరుడు 12వ భావంలో ఉన్న విదేశీ పర్యటన చేస్తారు అని శాస్త్రం చెప్తోందండి. అలాగే మీనరాశిలో కనుక శుక్రుడు ఉండడం వల్ల జనరల్ గా అభిమానం ఎక్కువగా ఉంటుంది మీకు. అంతేకాకుండా ధర్మ కార్యాలు చేస్తారు, శుభకార్యాలు కూడా ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సెకండ్ హౌస్ లార్డ్ వచ్చేలా ఉన్నాడు కాబట్టి. అదే శని కూడా ఉన్నాడు. శని కూడా ఉండడం వల్ల శని తీసి పడడానికి వీలు లేదండి. శని మంచి చేస్తాడు. 12వ భావంలో ఏళ్ళ ప్రభావం ఉన్నప్పటికీ సుఖవంతమైన భోజనాన్ని ఇస్తాడు. ఆయన మానసికోత్సాహాన్ని ఇస్తాడు, ధనాభివృద్ధిని కలిగేట్ చేస్తూ ఉంటాడు. పైగా రవి కూడా మీకు 12వ భావంలోకి వచ్చేస్తున్నాడు. అంటే సుఖాలు ఎక్కువ ఇవ్వడము, దైవారాధన, దైవ దర్శనం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఏదైనా మేషరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి చిన్న సూచన ఏంటంటే, మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీకు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. నేను ఆది ఆస్ట్రాలజీ నుంచి చెప్తున్నాను. మన ఆది ఆస్ట్రాలజీనే చూస్తూ ఉంటాము, వేరే వాళ్ళు ఎవరు చూడరు, నేనే చూస్తుంటాను. ఆల్మోస్ట్ 35 సంవత్సరాల అనుభవం కూడా ఉంది నాకు ఆస్ట్రాలజీలో. 2000 ఇయర్లో ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను. దానికంటే 2000 ఇయర్లో 26 ఇయర్స్ అయింది. అంతకంటే ముందర 10 ఇయర్స్ నుంచి 1990 నుంచి కూడా నేను ఆస్ట్రాలజీ అండ్ నేను ప్రొఫెషనల్లీ కాస్ట్ అకౌంట్స్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సింగరేణి కాలేజ్లో చేశాను. సరే పక్క పెడదాం. సో ఈ అంత అనుభవం ఉంది కాబట్టి కొద్ది గొప్ప చెప్పగలను అని అనుకుంటాను. చెప్తాను కూడా, చెప్పిన కూడా చాలా జరిగాయి. మీకు విద్యలో కానీ, లేకపోతే వివాహం విషయంలో కానీ, చిల్డ్రన్ విషయంలో కానీ, లేకపోతే వివాహాలు అవ్వట్లేదని మ్యాచ్ మేకింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని పర్ఫెక్ట్గా చూసి చెప్పగలను. నేను ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా నన్ను కన్సల్ట్ చేస్తే నేను చెప్తాను. లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. షూటింగ్లో ఉంటే మనం చెప్పలేకపోవచ్చు, తప్పకుండా మీకు చెప్తాను. అంతేకాకుండా 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు చెప్దామండి. ఎందుకంటే 12 రాశుల వారికి కూడా అంత అద్భుతంగా ఉండదు. ఎందుకంటే కాలసర్ప దోషంలో ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి. అంటే మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందా అంటే నెగిటివ్ తక్కువ ఉంటుంది. ఏదైనా మన జాగ్రత్త మనం చేసుకోవాలి. కాబట్టి రాహుకి మనం కాలసర్ప దోషం ఉంది కాబట్టి రాహు నుంచి కేతు మధ్యలో గ్రహాలు ఉన్నాయి. అంటే సవ్యకాల సర్పదోషము అంటాం. మనం అంటే ప్రతి రాశి వారికి కూడా అవకాశం ఉంటే కాళహస్తి వెళ్ళి రాహు కేతులు పూజ చేయించుకోవడం కంపల్సరీ. మనం అక్కడ వెళ్ళాము, ఆన్లైన్ ద్వారా చేయించుకుంటాము. ఇంకా చేయలేము, మన ఇంట్లోనే మన ఊళ్ళోనే రాహుకు సంబంధించినటువంటి నవగ్రహాల్లో కేతుకు సంబంధించిన పూజలు చేయించుకోవడం. అది కూడా చేయలేకపోతే రాహుకు సంబంధించినటువంటి స్తోత్రాలు ఇంట్లో చదువుకోవడము, కేతు గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల ఈ రాహు కేతుల యొక్క ప్రభావం తగ్గుతుంది. అమ్మవారి పూజలు కూడా చేసుకోవడం వల్ల అదృష్టం బట్టి మనకి రాహు కేతుల ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి మనం పౌర్ణమి పూట కానీ అమావాస్య పూట కానీ హోమాలు చేస్తూ ఉంటారు. హోమాలు చేస్తే ముందర అంటే జస్ట్ అమ్మవారి హోమం చేసే ముందర నవగ్రహాలు కూడా మనం చేస్తూ ఉంటాం. సో నవగ్రహాలు చేయడం వల్ల ప్లస్ అమ్మవారికి హోమాలు చేయడం వల్ల చండీ హోమం ఈ 12 రాశుల వారికి నవగ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, శనీశ్వరుడు కూడా మనం చెప్తూ ఉంటాం కదా, శనీశ్వరుడు దోషం కూడా చాలా ఉంటుంది. అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావం అంటూ ఉంటాం. సో ఈ మీకు రాశులు తెలుసు ఎవరెవరికి ఏమున్నాయో. సో ఈ రాశి వాళ్ళు కూడా శని దోషం తగ్గడానికి
ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః మంత్రం కానీ, లేదా మనం మందపల్లిలో పూజ చేయించుకోవడం కానీ, తిరునల్లారు వెళ్ళడం కానీ అవన్నీ మనం చేయలేము. మన ఊళ్ళోనే శనీశ్వరుడికి 7 శనివారాలు దండం పెట్టుకోవడం, ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అంటే దగ్గర కాదు, ధ్వజస్తంభం కొంచెం దగ్గరలోనే అఖండ దీపారాధన, ఒక పెద్ద ప్రమిదిలో ఒక ఒత్తి వేసి దీపారాధన చేయాలి. ఆ చేసిన వాళ్ళ పుణ్యం వెంకటేశ్వర స్వామి వారు శనీశ్వరుడికి ట్రాన్స్ఫర్ చేసి మనకు ప్రభావం తగ్గిస్తారని చదివాను ఎక్కడో, అది కరెక్ట్. తర్వాత శివాభిషేకాలు ఎప్పుడు మర్చిపోకూడదు. శివుడికి అభిషేకం చేసుకోవడం వలన సర్వదోషాలు సర్వ పాపాలు హరిస్తాయని చెప్తూ ఉంటాం మనం. కాబట్టి రాహు వలన, కేతు వలన, అసలు 12 గ్రహాల వలన వచ్చే దోషాలు, 12 రాసుల్లో 9 గ్రహాల వల్ల 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా ఒక్క శివుడు అభిషేకం చేయడం వలన, శివుడికి మారేడుదళం సమర్పించడం వలన, అలాగే పార్వతీ అమ్మవారిని పూజించడం వల్ల కూడా దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటే సందేహం లేదు.